మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు ఏంటంటే మనం వింటున్నాము, అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ వచ్చింది. సో 25 స్టేట్స్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి అని చెప్తున్నారు. అసలు లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరి అమెరికాలో కోవిడ్ ఉందంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుందా, రాకుండా ఏం చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఎలర్జీ, ఆస్తమా, ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ లోకేష్ ఈద్రా ఉన్నారు ఫ్రమ్ USA. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. నమస్తే సుమన్ ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, కోవిడ్ పోయింది అనుకున్నాము, అసలు మర్చిపోయాం కూడా, కానీ మళ్ళీ కోవిడ్ ఉంది. అమెరికాలో కోవిడ్ ఎక్కువగా ఉంది, 25 స్టేట్స్లో ఉంది. కొత్త వేరియంట్ ఏదో వచ్చింది అంటున్నారు, నిజమేనా? కోవిడ్ అనేది ఇంకా వెళ్ళలేదండి, కాకపోతే కేసులు తక్కువగా ఉన్నాయి. కరెంట్ గా ఉన్న ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ వేరియంట్స్ తో వచ్చిందండి. ఇప్పుడున్న వేరియంట్ ఏమంటారంటే సైకేడియా అంటారు, CICADA. ఇది హైలీ మ్యూటేటెడ్ కోవిడ్ వేరియంట్ అనమాట. కాకపోతే గుడ్ సిమ్టమ్స్ మాత్రం మైల్డ్ గానే ఉన్నాయి, డెత్ రిపోర్ట్స్ కూడా తక్కువగానే ఉన్నాయండి. ఇది 25 స్టేట్స్ లో, అమెరికాలో 50 స్టేట్స్, 25 స్టేట్స్ లో ఉంది, 25 కంట్రీస్ లో కూడా ఉంది. ఇన్సిడెంట్స్ ఆఫ్ కోవిడ్ నెంబర్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే కోవిడ్ వచ్చే పర్సంటేజ్ తగ్గిందండి. డెత్ రిపోర్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ 20,000 మంది అమెరికాలో కోవిడ్ రిపోర్ట్ తో CDC ప్రకారం చనిపోతే ఫస్ట్ 3 months లో ఐ థింక్ 3,000 చిల్లరు అనుకుంటాను. అంటే స్టిల్ ఇట్స్ గోయింగ్ డౌన్, బట్ స్టిల్ దేర్. కరెంట్ గా వచ్చిన మోడల్ ఏమంటారంటే BA 3.2 వేరియంట్ అంటారండి. ఇది సౌత్ ఆఫ్రికాలో మొదలైంది. ఇట్స్ ఈవెన్ దో హైలీ మ్యూటెంట్ అయినా కూడా సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ తక్కువగానే ఉన్నాయి. సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఎట్లా డాక్టర్ గారు? ఇప్పుడు మనకు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మామూలు మైల్డ్ గా అందరికి కాపు, ఫెటీగు, లేకపోతే జలుబు, ఒళ్ళు నొప్పులు ఫ్యూ డేస్ ఉండి వెళ్ళిపోద్దండి. అదే మనం రెస్ట్ తీసుకుంటాము, ఫ్లూయిడ్స్ తీసుకుంటాము, యాంటీవైరల్ తీసుకోవచ్చు. సివియారిటీ అంటే ఇప్పుడు కాఫ్ వచ్చి ఇంటిబేట్ అయ్యి ICUలోకి వెళ్ళే కేసులు తక్కువగా ఉన్నాయి అన్నమాట కంపేర్ టు లాస్ట్ ఇయర్. అది సివియారిటీ తక్కువగా ఉందండి. డెత్ రిపోర్ట్స్ నెంబర్ కూడా తక్కువగా ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. ఇంకా ఉంది. ఈ సివియారిటీ ఎక్కువ అందరికి ఎవరిలోకి వస్తుంది అంటే మనకి బాగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఓల్డ్ తర్వాత లేకపోతే ట్రాన్స్ప్లాంట్ లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో సివియర్ గా ఉంటుందండి. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోమంటాము. తర్వాత ఈవెన్ దో కోవిడ్ డెత్ 20,000 ఇన్ఫ్లుయెన్జా ఇక స్టిల్ హైయెస్ట్ అండి ఫర్ లాస్ట్ 100 years ఇంకా ఎక్కువగా. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా డెత్స్ అయితే లాస్ట్ ఇయర్ 40,000 అమెరికాలో ఉన్నాయి. వాటికి వ్యాక్సిన్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కోవిడ్ మాత్రం ఉంది కంటిన్యూస్ గా. హైలీ మిటెంటే కానీ సివియారిటీ సిమ్టమ్స్ తక్కువ అనమాట. సివియారిటీ సిమ్టమ్స్ తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ముందు వేసుకున్న వ్యాక్సిన్ పనిచేయట్లేదా? ఓకే, ఎవ్రీ ఇయర్ వ్యాక్సిన్ ఏంటంటే కరెంట్ లాస్ట్ ఇయర్ ఏ వేరియంట్ వచ్చిందో దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకుని తయారు చేస్తారండి. ఇదివరకు అయితే వ్యాక్సిన్ ఏంటంటే వేరియంట్ మీద వ్యాక్సిన్ తయారు చేశారు. ఇప్పుడు ఈ కొత్త BA 3.2 ఇయర్ తయారు చేసి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ మేబీ కంపెనీస్ తయారు చేస్తాయేమో. సో ఇది కోవిడ్ వేరియేషనే కాదండి, ఈవెన్ ఇన్ఫ్లుయెన్జా 100 years లో కూడా ఎవ్రీ ఇయర్ మారిపోతా ఉంటది. పాత వేరియేషన్ తీసుకుని చేసుకుంటా ఉంటారు. అందుకనే వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది కానీ కంప్లీట్ గా 100% ఎఫెక్ట్ అవుతా అంటే కాదు, బట్ ఇట్ విల్ హెల్ప్ టు రిడ్యూస్ ద సిమ్టమ్స్ అన్నమాట. కొత్త స్ట్రెయిన్, కొత్త వ్యాక్సిన్, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అంతే నిరంతరం జరిగే ప్రక్రియనండి. ఇంకొక ఇక్కడ యాక్చువల్ గా మీరు ఎవ్రీ ఇయర్ 60 అందరికి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకుంటారు అమెరికాలో. RSV వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంది. దాని మూలాన కూడా కొంత పర్సంటేజ్ పీపుల్ సివియర్ గా ఉంటుంది. అది వన్ టైం తీసుకుంటారు. తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ యాడ్ అవుతా ఉంది ఇప్పుడు. సో దీస్ ఆర్ ద వైరస్. మనకి 100 వైరస్లు ఉన్నాయనుకోండి, మనకు తెలిసిన 50 to 60% ఇంకా తెలియని వైరస్లు ఉన్నాయి, ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది కంటిన్యూస్ ప్రక్రియ. ఓకే, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు? అవునండి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ సివియర్ ఇమ్యూనో కాంప్రమైజ్ వాళ్ళు బయటకు ట్రావెల్ చేసినా కూడా ఇది కమ్యూనిటీలో ఉంది, సో వాళ్ళకి వచ్చేస్తుంది. సో వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటా ఉండి మాస్క్లు తీసుకుని ప్రికాషన్స్. చిన్నపిల్లల దగ్గర గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్స్ వాళ్ళది అలా వచ్చి ఇట్స్ మోర్ సివియర్ ఆన్ గ్రాండ్ పేరెంట్స్ దాన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ అడల్ట్స్ అండి. మాస్క్ తప్పనిసరినా? మ్యాండేటరీ కాదండి, మాస్క్ మ్యాండేటరీ కాదు. వెరీ మైల్డ్ కేసెస్, పానిక్ నెస్ లేదు.
కేసులు కూడా నెంబర్ ఆఫ్ నిన్నే నేను సిడిసిలో చూశాను, నెంబర్ ఆఫ్ కేసు కోవిడ్ తగ్గుతున్నాయి, డెత్ రేట్ తగ్గుతున్నాయి. కాకపోతే ఇన్ఫ్లుయెన్జా మాత్రం కంటిన్యూస్లీ అప్ అండ్ డౌన్ జరుగుతూనే ఉంటుందండి, అది కంటిన్యూస్ ప్రాసెస్. కోవిడ్ కన్నా ఇన్ఫ్లుయెంజా డెత్సే ఎక్కువగా ఉన్నాయి డాక్టర్ గారు. Oh yeah, 40,000 last year per year, and it varies, and some years 10,000 to 40,000 year. If you go back, CDs లో రికార్డులో పెట్టిన కాడి నుంచి అంతా జరుగుతూనే ఉంటుందండి. 10 to 30,000 per year అప్రాక్సిమేట్ ఇయర్ నుంచి ఇయర్. అందుకనే వ్యాక్సిన్ ఇంపార్టెంట్, రిడ్యూస్ అని ఇక్కడ కంటిన్యూస్ గా రిపోర్ట్స్ సిడీస్ లో రిపోర్ట్ చేస్తాం. డాక్టర్ గారు, అక్కడ నుంచి ట్రావెల్ ఎక్కువగా ఉంటుంది మన ఇండియాకి, సో అట్లా వచ్చే అవకాశం ఏమైనా ఉందా మా దగ్గర? అది ఇప్పుడు నాకు అంటే నేను ఇండియన్ చూడలేదు కరెంట్ వ్యాక్సిన్ రేటు, బట్ ఇది ట్రాన్స్ఫర్ అండి, ఒక చోట అనేది కాదండి, 25 కంట్రీస్ లో ఆల్రెడీ ఉంది. ఇట్ వన్ వేరియేషన్ స్టార్ట్ ఫ్రమ్, బికాస్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ దేర్, ఇట్స్ నాట్, ఇట్స్ ఆల్ గ్లోబల్ విలేజ్ నవ్ డేస్. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, 1 month లో వచ్చుద్దా అనేది, కానీ ఇట్స్ ఆల్ ఓవర్ ఆల్ కంట్రీస్ ఇట్ రిపోర్ట్. ఓకే, కోవిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ వైరస్ ఏదైనా కొత్త స్ట్రెయిన్, ఆ స్ట్రెయిన్ ప్రతి ఇయర్కి వీక్ అయిపోతుంటుందా? అంటే ఆ మిటేట్ అవుతుంది కదండి, పాత వేరియంట్ నుంచి కొత్త వేరియంట్ వస్తుంది. సో బాడీ చూస్తే ఆ కొత్త వేరియంట్ సిమ్టమ్స్ రావచ్చు, అది మిటేట్ అయిపోతా ఉంటుంది. మనం ఎప్పుడు వ్యాక్సిన్ తయారు చేస్తాం, అది మిటేట్ అవుతా ఉంది ఎవ్రీ ఇయర్ ఆల్ వైరసెస్ విల్ మిటేట్. ఓకే, అండ్ దీంట్లో ఉన్న స్పైక్ ప్రోటీన్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ లక్కీలీ సిమ్టమ్స్ ఆర్ నాట్ సివియర్, అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ సివియర్ కేసెస్ ఆర్ ఇంటిబేషన్స్ ఆర్ హాస్పిటలైజేషన్స్ నెంబర్ తక్కువగా ఉంది కంపేర్ టు ద ప్రీవియస్ ఎవ్రీ ఇయర్ చూస్తుంటే. అయితే అక్కడ ఎవరికైనా ఫీవర్ కానీ దగ్గు జలుబు ఇలాంటి ఇష్యూస్ ఉంటే కోవిడ్ టెస్ట్ చేస్తా డాక్టర్ గారు? కోవిడ్ టెస్ట్ చేసుకుంటారు, ఉన్నప్పుడు దే విల్ ఐసోలేట్ ఫర్ ఫ్యూ డేస్, అండ్ కొత్త యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంది, ఫస్ట్ వీక్ తీసుకుంటారు, ఫ్యామిలీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. చాలా మంది అయితే మెడిసిన్స్ సపోర్ట్ ట్రీట్మెంట్ తోనే మనం క్లియర్ అవ్వచ్చు అండి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. జనరల్ గా అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఎగ్జాక్ట్లీ, యా, దాని గురించి పెద్ద భయపడేది. ఈ ఇన్ఫ్లుయెన్జా నుంచి ఎలా తప్పించుకోవాలి డాక్టర్ గారు? ఇన్ఫ్లుయెన్జా కూడా ఇదేనండి, ఇప్పుడు మెయిన్ థింగ్ వ్యాక్సిన్ తీసుకుంటారు ఎవ్రీ ఇయర్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ దే ఆల్మోస్ట్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి ఇన్ అమెరికా. ఇక్కడ లోకల్ ఫార్మసీకి రిజిస్టర్ చేసుకుని తీసుకోవచ్చు. తర్వాత ఎనీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అదే కనుక ట్రబుల్ బ్రీదింగ్ అట్లా ఉన్నప్పుడు గో టు ద ఎమర్జెన్సీ రూమ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్ ఓవర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండి వాళ్ళు ఎక్కువ స్పెషల్ కేర్ తీసుకోవాలండి. ఇండియాలో కూడా ఎవ్రీ ఇయర్ తీసుకోవాలా డాక్టర్ గారు వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెన్జా కోసం? ఇండియాలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఎస్, ఇట్స్ అరౌండ్ ద వరల్డ్ అండి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్. RSV వ్యాక్సిన్ అయితే వన్స్ a year అబౌట్, ఇక్కడైతే 55 years అబౌవ్, used to be only 60 years. 1 injection, RSV ఇంజెక్షన్ తీసుకోవాలి. నేను తీసుకున్నాను RSV. వీ టేక్ కోవిడ్ అండ్ ఇన్ఫ్లుయెన్జా ఎవ్రీ ఇయర్ అండి. మాకు హాస్పిటల్లో ప్రివిలేజెస్ కూడా ఇదివరకే స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, కొంచెం లెవెల్ చేశారు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోకపోతే మాకు అడ్మిషన్ ప్రివిలేజెస్ కూడా ఉండవు, లేకపోతే మాస్క్ పెట్టుకోవటం ఆల్ ద టైమ్ అనే స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే డాక్టర్ గారు కోవిడ్ వ్యాక్సిన్లో బూస్టర్ డోస్ తీసుకోవాలని, అంటే కొత్త వేరియంట్కి కొత్త వ్యాక్సిన్ తయారు చేసి ఇవ్వడమే ఆ బూస్టర్ డోసు. మేమైతే ఇక్కడ ఒక టూ డోసెస్ తీసుకున్నాం అంతే, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఇక్కడ కరెంట్ సిడిసి రికమెండేషన్ ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి, ఆల్ ద పాపులేషన్ కి వన్స్ ఇయర్ తీసుకుంటారండి. ఎస్పెషల్లీ మోర్ ఈవెన్ యాజ్మా ఉన్న వాళ్ళకి, సిఓపిడి సిగరెట్ తాగే వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. దే రికమెండెడ్. యూ కెన్ గో లాగిన్ టు ద ఫార్మసీ, లైక్ ఇక్కడ ఉంటాయి, వాళ్ళు లాగిన్ చేసి వాళ్ళకి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా వ్యాక్సిన్ ఇచ్చేసేస్తారు. సో ఇక్కడ రొటీన్ గా తీసుకుంటారు. కొంతమంది ఏమో వ్యాక్సిన్ తీసుకోరు, కొంతమంది వ్యాక్సిన్ అగనెస్ట్ గా ఉండి మంచిది కాదు అనుకుంటా ఉంటారు. బట్ సిడిసి రికమెండ్, మా ఫిజిషియన్స్ రికమెండ్, మా ఆఫీస్ లో కూడా ఇస్తాము అంటిల్ ది డోసెస్ ఆర్ అవైలబుల్. మేము ఆస్మా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి వి రికమెండ్ హైలీ ఫర్ ఆల్ ఆస్మాటిక్, బికాజ్ వన్స్ ఇన్ఫెక్షన్ అట్లా వస్తే ఆస్మా పీపుల్ క్లియర్ అప్ అవుతుందండి. తర్వాత అన్నెసరీ స్టెరాయిడ్స్ అట్లాంటి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. So this vaccine hopefully will prevent some patients. Yes. ఈ వైరసెస్ ఏదైనా కానీ అది ఇన్ఫ్లుయెన్జా కావచ్చు, లేదంటే కోవిడ్ కావచ్చు, ఇవన్నీ కూడా లంగ్స్ మీదే ప్రభావం చూపిస్తాయి ఎక్కువగా. మోస్ట్ ఆఫ్ టైమ్ మామూలుగా ఏంటంటే 95% జస్ట్ నోస్కి వచ్చేసి జస్ట్ సిమ్టమ్స్, అంటే మనకు ఫీవర్, లేకపోతే కొన్ని వైరస్ ఓన్లీ స్టమక్ వచ్చి వామిటింగ్ రావచ్చు, అంత మట్టుకే సిగ్గు ఉంటుందండి. కానీ కొంతమందికి ఏంటంటే ఆ నోస్ నుంచి ఇట్ విల్ గో ఇన్ టు ద లంగ్స్, అండ్ లంగ్స్ లో ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్, నిమోనియా ట్రీట్మెంట్ వాళ్ళకి సివియారిటీగా ఉంటుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటుందండి, అవసరం ఉంటుంది.
మా హోమ్ రెమెడీస్ ఏం పనిచేయవా డాక్టర్ గారు? స్టీమ్ ఇన్హలేషన్ కానీ కషాయాలు తీసుకోవడం కానీ అలాంటివి ఏం పనిచేయవా? అంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏనండి. సపోర్టివ్ ట్రీట్మెంట్లో మా ఫ్లూయిడ్స్ తాగటము, మన ఓల్డ్ రెమెడీస్ ఓకే, సపోర్టివ్ ట్రీట్మెంట్ కింద వస్తాయండి అవన్నీ. విల్ కంటిన్యూ అవన్నీ రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఈ ఈ సిచ్యువేషన్లో యుఎస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒకవేళ మేము ఇక్కడ ఉన్నా, మేము ఏ లక్షణాలు కనిపిస్తే ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు మనకు వచ్చే ఫ్లూ సీజన్స్ కామన్ అండి. ఇప్పుడు నేసల్ స్టఫీ నోస్, లేకపోతే ఇచ్చి మనకి ఫీవరు, ఒళ్ళు నొప్పులు, ఫ్లూ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే 1 or 2 daysలో వెళ్ళిపోద్ది కాబట్టి టెస్ట్ చేసుకోరు. టెస్ట్ చేసుకున్నా కూడా మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చినా కూడా ట్రీట్మెంట్గా యాంటీవైరల్ మెడిసిన్ అయితే ఇక్కడ ఇస్తారు. మరి అక్కడ అవైలబిలిటీ ఆఫ్ యాంటీవైరల్ మెడికేషన్ నాకు తెలియదు. అది కొంతమంది పనిచేస్తుంది అంటారు, కొంతమందికి బై దట్ మన మెడిసిన్ ఇచ్చేటప్పటికి సిమ్టమ్స్ అంతా క్లియర్ అయిపోతాయి. సో మోస్ట్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండి. కాకపోతే పల్స్ ఆక్స్ లాంటివి చెక్ చేసుకుని కాఫ్ ఎక్కువగా ఉంటే, లంగ్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం డాక్టర్ గారు మనం ఇమీడియట్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మన పల్స్ ఆక్స్ 95 కంటే కింద ఉన్నా, 93 ఉన్నా, దట్స్ వెరీ డేంజరస్. ది హ్యాస్ టు మన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. అది ఒకటి మేజర్ ఇంపార్టెంట్. ఫ్లూకి కోవిడ్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంటుంది, ఒక లక్షణం అంటే ఏమైనా ఉందా డాక్టర్ గారు? టిపికల్ గా కోవిడ్ లేని స్మెల్ పోద్దండి కొంతమందికి. స్మెల్ పోద్ది, అది టిపికల్ అండి. బట్ ఫీవర్ అంత 2 చోట్ల ఉంటుంది, జలుబు 2 చోట్ల ఉంటుంది, ఒళ్ళు నొప్పులు 2 చోట్ల ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ వేరియేషన్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ టిపికల్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. ఓకే. యా, స్మెల్ పోవడం అనేది మనము ఫస్ట్ కోవిడ్ అప్పటి నుంచి ఫస్ట్ వేరియంట్ నుంచి చూస్తున్నాము. ఇప్పుడు కూడా చాలామంది అప్పుడు పోయిన స్మెల్ ఇంకా రాలేదు అని చెప్తున్నారు డాక్టర్ గారు. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అండి? ట్రీట్మెంట్ అంటే లేదండి. కాకపోతే మీరు అన్నట్టు స్మెల్ పోయిన తర్వాత 2 నుంచి 4 వారాల్లో వచ్చేస్తుంది 99.5%. కానీ వెరీ అకేషనల్గా కొంతమందికి చాలా కాలం దాకా నోస్ స్మెల్ లేదంటారు. అప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే ఈఎన్టీ డాక్టర్ గారిని చూపించుకుని ఎనీ అదర్ రీజన్స్ ఉంటారు స్మెల్ లేదా, ఇది కోవిడ్ అయినా కాదా అనేది పరీక్ష చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే మేము చూస్తాం నేసల్ పాలిప్స్ అని, వాటిల్లో స్మెల్ చాలా కాలం రాదు. కొత్తగా బయలాజికల్స్ వచ్చినాయి, ఇంజక్షన్స్, వాటి మూలాన కొంచెం హెల్ప్ అవుతా ఉంది. సో అదర్ కాజెస్ ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా లాంగ్ టర్మ్ మోర్ దాన్ ఇయర్ ఆర్ 2 ఉన్నాయి కొంతమందికి, బట్ అన్ని కూడా చూపించుకోవడం మంచిదండి అందరికి. ఆస్తమా పేషెంట్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ గారు. అంటే ఆస్మా పేషెంట్స్, లేకపోతే క్రానిక్ స్మోకర్స్, వీళ్ళందరికీ లంగ్ ఆల్రెడీ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది కదండి, వాళ్ళలో కొంచెం సివియారిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ లో మీరు నేర్చుకుంది, ఆస్మా పేషెంట్స్ వాళ్ళు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంచెం సిమ్టమ్స్ డాక్టర్ కాల్ చేస్తారు, ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళలో డెత్ రిపోర్ట్స్ ఈవెన్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో కూడా ఆస్మాలో డెత్ రేట్స్ ఏమి ఎక్కువ లేవు అండి. ఎందుకంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇన్ఫ్లమేషన్ వస్తే స్టెరాయిడ్స్ వాట్ ఎవర్ ఎర్లీగా వచ్చేస్తారు. అదే ఆస్మా లాగా నార్మల్ పీపుల్ వాళ్ళు తెలుసుకునేటప్పటికి ఎఫెక్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు డిలే అవటం మూలన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అది అందుకని ఆస్మా పేషెంట్స్ ముందే ఇక్కడ మాకు కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి, కంటిన్యూస్ కనెక్షన్ విత్ ద డాక్టర్స్, ఆస్మా స్పెషలిస్ట్ ఉంటుంది కాబట్టి దే ఆర్ డిడ్ బెటర్ దాన్ అదర్ పీపుల్ అండి. ఇప్పుడు ఇమ్యూనిటీయే మాకు పెద్ద ఆయుధము ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఎలాంటి వైరస్ నుంచి అయినా కానీ. ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? అంటే ఇమ్యూనిటీ అంటే హెల్తీ లైఫ్ స్టైల్ అండి. హెల్తీ ఈటింగ్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా, ఎస్పెషలీ రెస్ట్, ప్లెంటీ ఆఫ్ స్లీప్, దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ క్యారీ. అన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ ఆల్వేస్ గుడ్ ఉంటుందండి. ఇంకా గుడ్ హెల్త్, మెయింటైన్ ద గుడ్ హెల్త్, అది మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇమ్యూనిటీ. అంటే ఇది ఇప్పుడు ఇక్కడ మాకు సమ్మర్ ఎండాకాలం వచ్చేసింది, అక్కడ ఏం సీజన్ డాక్టర్ గారు ఈ వైరస్ మళ్ళీ రావడానికి? అంటే వైరస్ మోస్ట్లీ మాకు ఫాల్ అంటారండి. ఇక్కడ ఈవినింగ్ వింటర్ మంత్స్ లోను, మళ్ళీ ఎర్లీ ఫిబ్రవరి దాకా కూడా వస్తుంది. సెప్టెంబర్ లో వ్యాక్సిన్స్ ఇస్తారండి. ఫ్లూ వ్యాక్సిన్స్ ఆర్ గివెన్ ఇన్ సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి, అవి ఫిబ్రవరి దాకా తీసుకోవచ్చు అనమాట. వింటర్ మంత్స్ లో ఇక్కడ మాకు హౌస్లు అన్ని క్లోజ్ అవుతాయి, పిల్లలంతా ఇన్సైడ్ ఉంటారు, క్యాచింగ్ వైరస్ స్ప్రెడింగ్ ఇస్ మోర్ కామన్. ఫాల్ సీజన్ లో ఎక్కువగా కేసులు చూస్తామండి. ఓకే. ఫాల్, వింటర్ అండ్ ఎర్లీ వింటర్ మంత్స్ లో కూడా చూస్తాం. మాస్ గ్యాదరింగ్స్ ఉండకూడదా డాక్టర్ గారు? అదేం లేదండి, ఇప్పుడు ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మాస్ గ్యాదరింగ్స్ మీద. కాకపోతే మనం ఇమ్యూనో కాంప్రమైజ్ అయితే మాస్క్ వెళ్ళడానికి ఎక్కువ మంది దగ్గరికి వెళ్తాము, ఎక్కువ వాళ్ళ దగ్గర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అది లైఫ్ స్టైల్ అండి, ఇది నార్మల్ లైఫ్ స్టైల్, ఇది కొత్తది ఏం లేదు, ఎవరి ఇయర్ చేసుకోవాలి. డాక్టర్ గారు ఫైనల్గా వ్యాక్సిన్ మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ ఆలోచిస్తాం డాక్టర్ గారు, ఎందుకంటే వ్యాక్సిన్ గురించి రకరకాల కథనాలు విన్నాము. సో వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా, వ్యాక్సిన్ మంచిదేనా? నిజంగా మేము విన్న ఆ కథనాలు, ఆ స్టోరీస్లో
వాస్తవం ఎంత? వ్యాక్సిన్ వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కువ కేసులు నమోదయ్యాయి, డెత్స్ జరిగాయి, ఇలాంటివి. అంటే ఇప్పుడు కరెంట్గా మేమంటే ప్రాక్టీస్ చేసేదేమో సిడిసి రికమెండ్ చేసింది చేస్తామండి. సిడిసి స్టిల్ కంటిన్యూస్ రికమెండ్ ఫ్లూ వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సినేషన్ అనమాట. అండ్ దెర్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఎవరి మెడిసిన్ కి బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. దెర్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ దేర్, లైక్ ఏ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వ్యాక్సిన్స్ కూడా కొంత ఉంటాయి. సో అది ఎవరి ఇండివిజువల్ గా చూసుకుని బెనిఫిట్ చూసుకుని డెసిషన్ తీసుకోవటం. బట్ కరెంట్ రికమెండేషన్ మాత్రము అదే చెప్పా కదా, మేము కనుక వ్యాక్సిన్ తీసుకోకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోకపోతే మేము హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి పేషెంట్ లేదు. సో మేము హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరూ నర్సులు కానీ డాక్టర్లు కానీ హెల్త్ కేర్ గా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ కోవిడ్ మ్యాండేటరీ చేశారు ఇప్పుడు అతి రీసెంట్ గా మేబీ లిబరలైజ్, బట్ ఫ్లూ వ్యాక్సిన్ మాత్రం తీసుకోవాలి. తీసుకోకపోతే మమ్మల్ని హాస్పిటల్లోకి అన్లెస్ వి వేర్, ఐ థింక్ దే స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు గివ్ మాస్క్ పద్దాకులు పెట్టుకోవాలని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. అది ఇక్కడ స్టాండర్డ్ కేర్ అండి. మాస్క్ ఒకవేళ పెట్టుకోవాల్సి వచ్చినా ఆ మాస్క్ పెట్టుకుంటే బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి అంటున్నారు డాక్టర్ గారు. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఒక డాక్టర్లు కానీ నర్సులు కానీ హాస్పిటల్లో పనిచేసినప్పుడు వాళ్ళు ఏదో కారణం ఎలర్జీ మూలాన ఏదైనా వ్యాక్సిన్ కనుక ఎలిజిబిలిటీ కాకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నంత కాలం మాస్క్ పెట్టుకోవాలని రూల్ అండి. మంచి గాలి మన పల్లెటూరు వాతావరణం బెస్ట్ అండి వైరు. అదే మాస్క్ పెట్టుకున్నారంటే యువర్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ అదర్ ఫ్యూమ్స్ వైరసెస్ మూలాన ఆ బెనిఫిట్ ఉంది. బట్ అఫ్ కోర్స్ మీ మాస్క్ మూలాన ఇరిటెంట్స్ ఉంటే స్మాల్ పార్టికల్స్ ఆఫ్ ద మాస్క్ యువర్ బ్రీదింగ్ త్రూ దమ్. అలాగే ఇప్పుడు మనం కంపేర్ టు ఢిల్లీలో ఉన్నారనుకోండి, పొల్యూషన్ ఇండెక్స్ ఇస్ వెరీ హై. ఈవెన్ మాస్క్ లేకపోతే అక్కడ డేంజర్ అండి, ఎందుకంటే మనం బ్రీత్ కూడా చేయలేము. ఇప్పుడు హాట్ వెదర్ ఉందనుకోండి, బయట మగిగా టెంపరేచర్ హ్యూమిడ్గా ఉన్నప్పుడు మనం బ్రీత్ చేయలేము. ఇంట్లో ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంటేనే బ్రీత్ చేయగలము. సో అవన్నీ పొద్దునే పని చేసుకోవడం, ఈ సమ్మర్లో ఉంటాం, హ్యూమిడిటీ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్ స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రెంగ్తెన్ అవ్వాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అండి, ఇప్పుడు చాలా మంది మేము చెప్తున్నాను ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషనే మనకి ఎలా ప్రాణాయామం చేస్తామో. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన హార్ట్ రేటు నార్మల్ 70 ఉంటుందండి. మన అదే అథ్లెటిక్స్ ఉన్నారు అనుకోండి, మ్యారథాన్ రన్నర్స్ లో వాళ్ళ హార్ట్ రేటు 60, 40, 50 ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ హార్ట్ సో స్ట్రాంగ్. అట్లాగే మన బ్రీదింగ్ ప్రాణాయామంలో మనం యూ టేక్ డీప్ బ్రెత్. అది మామూలుగా అయితే ఓన్లీ హాఫ్ బ్రెత్ చేస్తాం. అది రోజు 10-15 నిమిషాలు చేస్తే ప్రాణాయామం చేసిన వాళ్ళకి మన నార్మల్ గా మీది మంది అందరిది రెస్పిరేటరీ రేట్ నార్మల్ పీపుల్ది అరౌండ్ 18 per minute ఉంటుందండి. అదే ప్రాణాయామం చేసే వాళ్ళలో బ్రీదింగ్ రేట్ ఓన్లీ 10, వాళ్ళకి ఎక్కువ అవసరంలా. సో ఇక్కడ మేము కూడా ఆపరేషన్ సిఓపిడి అంటారు, స్మోకింగ్ వాళ్ళకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటారు అమెరికాలో. బట్ ప్రాణాయామంలో ఏంటంటే మనకి ఇక్కడ అబ్డామినల్ మధ్య ఎస్పెషల్లీ డయాఫ్రమ్ బాగా వాడతామండి. సో ఆ డయాఫ్రమ్ వాడేది చేస్తే లంగ్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటాయండి, బ్రీదింగ్ కెపాసిటీ ఉంటుంది. అదే ఇది పబ్లిష్ చేశారండి ఆర్టికల్స్ లో కూడా. మన ఎప్పటి నుంచో ఉన్న ప్రాణాయామం ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్ అండి అందరికి. ఇప్పుడు అప్పుడు మోర్ లంగ్ కెపాసిటీ ఉంటే ఇట్లాంటివి వచ్చినా కూడా మనకు హ్యాండిల్ చేయగలుగుతాం బెటర్. స్టీమ్ ఇన్హలేషన్ నిజంగానే వైరస్ ని చంపుతుందా? వైరస్ ని చంపదండి, కాకపోతే మనకి సఫర్ అయినప్పుడు ఏంటంటే మనకి హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి సిమ్టమాటిక్ గా మనకి కంఫర్టబుల్ గా ఉంటుందండి. అంటే మేము ఆస్మాలో ఆల్బ్యూట్రాల్ అని ఇన్హేలర్ ఇస్తామండి. ఇన్హేలర్ ఇచ్చినప్పుడు ఇక్కడ దాకా వెళ్ళాలి. అదే నెబులైజర్ లో పెడితే హ్యూమిడిటీ పెడితే పేషెంట్ చెబుతారు అది బాగా లోపలికి వెళ్తుంది, రిలాక్సింగ్ ఉంటుంది, హ్యూమిడిఫికేషన్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. హ్యూమిడిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎవరైనా చూస్తున్నారు వీడియో లేదా భయపడుతూ ఉన్నారు, యుఎస్లో కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది, కొత్త వేరియంట్ అని, లేదా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ అది వస్తుందని భయపడే వాళ్ళకి, పానిక్ అవుతున్న వాళ్ళకి, ఓవరాల్ గా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు ఫైనల్ గా? పానిక్ అవసరం ఏం లేదని. కోవిడ్ కేసులు తగ్గుతా ఉన్నాయి, సివియర్ కేసులు తగ్గుతా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ లాగా ఎలాగ బయట చలిగా ఉంటే మన కోట్ ఎట్లా వేసుకుంటాం, మన లైఫ్ స్టైల్లో గుడ్ హెల్త్, మంచి స్లీపింగ్, డ్రింకింగ్ 1 or 2 liters of water, and healthy exercises, stress free meditation, yoga, pranayam, అవన్నీ చేసుకుంటా ఈ లోకల్ డాక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లోకల్ సిడిసితో ఇన్ఫర్మేషన్ తీసుకుంటామండి, ఫాలో అయితే చాలండి. దట్స్ ఆల్ వీ కెన్ డు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. వైరస్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి.
మనం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి. అలాంటప్పుడు ఒకవేళ వచ్చినా లక్షణాలు ఏం తెలియకుండా వెళ్ళిపోతుంది, తొందరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి, కొంచెం మనకి అబ్నార్మల్గా ఉంది అంటే డాక్టర్ని సంప్రదించడం మేలు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ ఫర్ సుమన్ టీవీ ప్రేక్షకులు. థ్యాంక్ యూ.